ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడిని మాజీనండి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిగా అయ్యన్న పాత్రుడు ఒక గొప్ప వ్యక్తి, గౌరవనీయులు. ఆయన అసెంబ్లీలో స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా లోకసభలో ఒక మహనీయుడు కుమార్తె, ఒక మహిళ, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మహిళ అండి. ఆమె లోకసభలో స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ముందుగా ఇద్దరికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఒకసారి ఆలోచించండి, తెలుగుదేశం ప్రభుత్వము విధి విధానాలంటే చంద్రబాబు నాయుడు అంటే ఏంది, ఆయన గొప్పతనాన్ని గురించి కూడా మన అసెంబ్లీలో మొట్టమొదటిగా చెప్పినాడు. అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు తక్కువ మంది ఉన్నా సరే, మనము ఈ యొక్క అసెంబ్లీని గతంలో లాగా కౌరవ సభ కాకుండా గౌరవ సభగా మనం ప్రవర్తించి మన గౌరవాన్ని ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరు గౌరవంగా అసెంబ్లీలో ప్రవర్తించాలని తన గొప్ప మనసును చాటుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి, గతంలో మీరు తెలుసండి, ప్రజలకి ఈ యొక్క మీడియా ద్వారా వాస్తవాలు తెలియాలనే ఆలోచనతో మొదట తెలుగుదేశం ప్రభుత్వంలో అసెంబ్లీలో స్పీకర్గా యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉండటం జరిగింది. ఆయన చాలా మేధావండి, MA LLB అండి. ఆయన అప్పట్లో మన ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు ఆయన గమనించి ఆయనకి ఒక గొప్ప స్పీకర్ పదవి ఇవ్వటం జరిగింది. ఆయన మొట్టమొదటిగా అసెంబ్లీ యొక్క ప్రసారాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలని ఆ రోజు ఛానల్కి పర్మిషన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అండి. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశేనండి డైరెక్ట్ అసెంబ్లీ సమావేశాలు ఛానల్లో లైవ్ ప్రోగ్రాం పోయేది. అది ఆదర్శంగా తీసుకొని తక్కిన 28 రాష్ట్రాల్లో కూడా అప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తెలుసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి. గతంలో ప్రభుత్వంలో మీరు చూసినారు, అసెంబ్లీ స్పీకర్లుగా కొనసాగినటువంటి ప్రతిభా భారతి గారైతేనేమి, కోడెల శివప్రసాద్ గారైతేనేమి ఎంతో హోందాగా ప్రవర్తించినారు. గత ప్రభుత్వంలో మీకు తెలుసు, తమ్మినేని సీతారామరావు గారు స్పీకర్గా గత ప్రభుత్వంలో ప్రవర్తించినప్పుడు ఆయన అన్న మాటలు చూస్తుంటే అసలు వీళ్ళు ఈ స్పీకర్ పదవులకి అవమానం తీసుకొస్తా ఉన్నారు, ఎప్పుడు మళ్ళీ మనకు విముక్తి కలగద్దు అన్నట్టుగా ప్రజలు అనుకున్నారండి. ఆయన గతంలో ఏమంటాడు, చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే, రాజమండ్రి జైల్లో ఉంటే అక్కడ వ్యక్తులంతా ఇక్కడ దోమలు ఉన్నాయి ఈ రూముల్లో అంటే, దోమలు కాక రంభా ఓర్వేసి ఆయన పక్కన ఉంటారన్నాడంటే ఇటువంటి దగురుబాజులను ప్రజలు ఎన్నుకునింది. అదేమనంటే చంద్రబాబు నాయుడికి Z+ కేటగిరీ కానీ లేకుంటే ఎప్పుడు సంతోషం ఉండేవాళ్ళం అని అంటాడంటే ఇదే వీళ్ళ యొక్క నైజం. అయ్యా ఈయన గురించి కూడా నేను ఒకరోజు ఛానల్లో చూశానంటే, దొంగ సర్టిఫికేట్లతో ఈయన చదువు అనే దాన్ని ప్రొడ్యూస్ చేసి వచ్చిన దాని మీద కూడా ఏదో కోర్టులో కూడా కేసు వేసినారు. ఇంకొక చిన్న విషయం అండి నేను చెప్పబోయేది, ఇప్పుడు ఈ టీవీ ఛానల్ను కూడా ఈ స్పీకర్ గారు లైవ్ ప్రోగ్రామ్ పర్మిషన్ ఇచ్చినాడు. చాలా గొప్ప విషయం అండి. ప్రజలకు వాస్తవాలు ఈ ఛానల్ అనేది కానీ లేకపోతే ఇంకేం లేదండి, ప్రజల్లో ఈ రోజు ఇంత చైతన్యం రాదు. ఇంకొక విషయం అండి, ఎలక్షన్లో ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఏ నియోజకవర్గంలో ప్రచారంలో మాట్లాడినా ప్రజలను ఉద్దేశించి ఒక మాట అంటుంటాడండి, మీకు నేను ఎన్నో పథకాలు మంచి చేస్తున్నాను, మంచి అనేది చేయకపోవటం అనేది ఆ భగవంతుడికి కూడా తెలుసు. ప్రతి నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా చెప్పానండి. అప్పుడు ఆ 10 దేవుళ్ళు కూడా ఆలోచించారు, ప్రజలు అనేవాళ్ళు ఈయన ₹1 ఇచ్చి 10 రూపాయలు లాక్కుంటున్నాడు అనేది ప్రజలు ఆయన ప్రచారంలోనే ఒక ఆలోచనకు వచ్చారండి. అప్పటి నుంచి కూడా 175 నియోజకవర్గాల్లో దేవుళ్ళు కూడా ఈయన జోలికి పోలేక ఏందిరా ప్రతి తప్పులు చేసి పైనుండే దేవుడి చెప్తా ఉన్నాడు, మన పరిస్థితులు ఏంటి, ఎప్పటికీ మనకు విముక్తి కలగద్దని ఒక ఆలోచనతో ఉన్నారండి. అదే కడపలో ఎలక్షన్ ప్రచారంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు అన్నారండి, ఈ కడప ప్రజలకు తెలుసు మా చిన్నాన్ని ఎవరు చంపారో మీకు తెలుసు, పైనుండే భగవంతుడికి కూడా తెలుసు అన్నాడండి. ఇంకా ఫైనల్గా దేవుళ్ళు ఒక డెసిషన్కి వచ్చారండి. పోలిట్ బ్యూరో సమావేశం పెట్టుకొని వాళ్ళకి హెడ్గా ఆ తిరుమల తిరుపతి భగవంతుడిని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పెట్టుకొని వీళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయ్యా మేము 75 నియోజకవర్గంలో ఉండే దేవుళ్ళు మేము మా వల్ల కావటం లేదు, ఇప్పటికే విపరీతంగా మా మీద నిందలేస్తా ఉన్నాడు, రేపు అతన్ని
ప్రతిపక్ష హోదా కల్పించినా కూడా ఆ అసెంబ్లీలో నిద్రలేసి అవతలను తిట్టేది పైన భగవంతుడు ఉండాలంటున్నాడు. ఇక మా వల్ల కాదు, మా పరిస్థితులు ఇతను గాన మళ్ళీ గాన గెలిస్తే త్రిపుర రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా 307 కేసులు పెట్టి అతన్ని థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఎన్ని బాధలు పడ్డాడు అతను. ఇక నెక్స్ట్ మళ్ళీ కానీ అతను కానీ గెలిస్తే మా మీద కూడా 307 కేసులు పెట్టి మాకు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాడని వీళ్ళందరూ కూడా పోలిటిపూరి సమావేశంలో ఆ కలియుగ దైవాన్ని వేడుకున్నారండి. అప్పుడు ఆయన ఫైనల్గా ఆయన కూడా చెప్పాడు, మీ పరిస్థితులు ఇట్టున్నాయి, నా పరిస్థితులు కూడా నాకు తెలిసిన ఆయన. ఎందుకంటే ఎక్కడ దేశ విదేశాల నుంచి భక్తులు నా దగ్గరకు వస్తుంటే కనీసం ప్రసాదం లాంటి భోజనాల్లో కూడా పురుగుల అన్నాలు పెడతా ఉన్నాడు. 1842లో ఈ దేవాలయానికి ప్రసాదం అనేది లడ్డూని అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది. ప్రజలకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రసాద లడ్డు కూడా కల్తీ చేసి నాకే చాలా చెడ్డ పేరు, ఇంకా ఇతను కానీ ఉంటే నెక్స్ట్ నాకు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకుంటాను. మీరేం భయపడబడలేదు. రాబోయే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో క్యాబినెట్లో నేను ఆల్రెడీ మెసేజ్ చంద్రబాబు నాయుడికి పెట్టేస్తున్నాను. మంచి వ్యక్తిని దేవాదాయ ధర్మాదాయ శాఖకి అర్హత కలిగిన వ్యక్తి రామనారాయణ రెడ్డి ఒక్కటేను ఈ రాష్ట్రంలో. అందువల్ల ఆల్రెడీ నేను మెసేజ్ పెట్టేస్తున్నాను. మీకు ఏ ఇబ్బంది లేదు, మీ దేవాలయాలు కాపాడతారు, మీరు ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వీళ్ళందరికి కూడా హామీ ఇచ్చి ఆయన చేశాడు. ఎందుకంటే దేవుడి స్క్రిప్ట్ అంటుంటారండి. ఆ దేవుడి స్క్రిప్ట్లో ఆయన ఎలక్షన్లో ఒకటే నిర్ణయం తీసుకున్నారండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కొండకు పోయేటాడు భక్తులు ఇటు నిలువుగా 2 నామాలు ఉంటుంది, అర్థం సన్నగా ఉంటుంది, మధ్యలో ఎర్ర నామం ఉంటుందండి. అంటే పోయేవాళ్ళు కానీ వచ్చేవాళ్ళు ఈ నామాలు పెట్టుకుంటారండి. మనం దూరం నుంచి చూస్తే 11 లాగా కనపడుతుందండి. అందుకే ఆ కలియుగ దైవము ఈ యొక్క పార్టీకి గుర్తుగా ఉండాలి వీళ్ళకని చెప్పి 2 నామాలంటే 11 అంకెలతో వీళ్ళకి నామం పెట్టినాడు. కాబట్టి ఇంకనైనా వీళ్ళు తెలుసుకుంటే భవిష్యత్తులో ఆయన సీమరాజా గారు చెప్పినట్టు 2039 కన్నా మా అన్నను నేను ముఖ్యమంత్రిని చేసుకోవాలని అంటా ఉన్నాడండి. అదేవిధంగా ఇంకనైనా మోరి బుద్ధి తెచ్చుకుంటే భవిష్యత్తులో ఏదన్నా అప్పుడైనా కూడా ప్రతిపక్ష హోదా వస్తుందే కానీ మీరు కవలు కనపడలేదని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది కూడా 6 నెలల కల్లా పూర్తిగా తుడుసుకుపోద్ది అనేది నా నమ్మకం అండి. ఇంకా పదాలను పలికే అవకాశం కూడా లేకుండా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిర్ణయం స్క్రిప్ట్ అనేది తీసుకుంటారని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ కావాలేనండి ఇది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మొదలైంది ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. ఎక్కడ ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఎప్పటికీ ప్రభుత్వ పరిపాలన వస్తుందని దీన్ని డ్యామేజ్ చేసే ఆలోచనతో అసలు తెలియదండి, అంత తెలియకుండా ఉండాలి అతను. ఎందుకంటే పెద్ద క్రిమినలే, అన్నీ ఆలోచిస్తాడే. 20 మందినేమో అతను సలహాదారులుగా పెట్టుకున్నాడే, అతనికి తెలియదా ఇది ప్రతిపక్ష హోదా హీరో. ఇది 177లో 10% అంటే 18 మందికి మాత్రమే ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ నీకు తెలియదా? నీ విజయసాయి రెడ్డి గారు సలహా ఇవ్వలేదా? సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇవ్వలేదు? అన్నీ నీకు తెలుసు. ఇప్పుడే నువ్వు మొదలుపెట్టావు, నువ్వు దుర్మార్గుడివి, ఇంకా ప్రజలు నిన్ను క్షమించరు. నువ్వు కొత్త ఎత్తుగడలు వేస్తున్నావని కూడా నేను మీడియా పరంగా చూశాను. పాదయాత్రలు పెట్టాలని, పాదయాత్రలు పెడితే నిన్ను మటుకు ఈ ప్రజల రాష్ట్రంలో పాదయాత్రల్లో పాదరక్షలతో కొట్టారని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను.